నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీనియర్ జర్నలిస్ట్ రాకేష్ సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మేము మాట్లాడబోతున్న అంశం డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ పేరుతోటి టొరంటో వేదికగా ఒక 3 రోజుల కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే ఆ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా చెప్పాలంటే హిందుత్వని నాశనం చేయడం, డిస్మాంటిల్ చేయడమే లక్ష్యంగా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనికి కొన్ని యూనివర్సిటీలు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ లాంటివి చాలా పెద్ద పెద్ద పేరు మోసిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కూడా దీనికి స్పాన్సర్ చేస్తున్న నేపథ్యంలో అసలు దీని లక్ష్యం ఏంటి, వీరి ఉద్దేశం ఏంటి, ఇటువంటి కుట్రపూరితంగా ఒక హిందుత్వను లక్ష్యంగా చేసుకొని ఎందుకు కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటున్నారు, అండ్ విశ్వవిద్యాలయాలు కేంద్రంగా హిందుత్వకు వ్యతిరేకతను ప్రోధి చేయాలనే ఒక ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎందుకు జరుగుతోంది, అండ్ టైమింగ్ పరంగా ఆలోచిస్తే సెప్టెంబర్ 11th దాడి అనేది 9/11 దాడి అనేది చాలామందికి గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఇది అమెరికాలోని ట్విన్ టవర్స్ పైన టెర్రరిస్టులు చేసిన దాడి. ఆ తర్వాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరిగింది. ఆల్మోస్ట్ తాలిబన్లకు అదేవిధంగా అల్ఖైదాకు వ్యతిరేకంగా అమెరికా ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో కాలు మోపి యుద్ధాన్ని ఒక 20 సంవత్సరాల పాటు యుద్ధం చేసి పలాయనం చిత్తగించాయి. ఇప్పుడు మళ్ళీ తాలిబన్ల ఏలుబడిలోకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ 9/11ని దృష్టిలో ఉంచుకొని కరెక్ట్గా అదే టైంలో ఈ డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ అనేది ఎందుకు వస్తోంది, హిందుత్వను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్న మూకలు ఎందుకు ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలోనో మరొక విషయంలోనో ఎందుకు మాట్లాడట్లేదు, ఈ అంశాల గురించి విశ్లేషించడానికి, చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ రాకేష్ సుధాకర్ గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాకేష్ సుధాకర్ గారు. చాలా రోజులు అవుతుంది రాకేష్ సుధాకర్ గారు, నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్తోనే మళ్ళీ మనం మాట్లాడుతున్నాం, కొంత ఈ లాక్డౌన్లు ఇవన్నీ హడావిడి తర్వాత. సో ఫస్ట్ డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ, ఈ పదమే చాలా అభ్యంతరకరంగా ఉంది. అసలు హిందుత్వాన్ని ఎందుకు డిస్మాంటిల్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంటి, ఎందుకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతోంది, అసలు దాని గురించి అని చెప్తారు ఫస్ట్. వాస్తవానికి ఈ కాన్ఫరెన్స్ వెనక అమెరికన్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ యూనివర్సిటీల్లో పనిచేసేటటువంటి భారత వ్యతిరేక అకాడమిషియన్స్ ఉన్నారు. ఇది ఒక్క రోజులో జరుగుతున్నటువంటి సదస్సు కాదు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దీని వెనక ఒక నేపథ్యం ఉంది. ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోకుండా మనము ఈ సదస్సు ఇప్పుడే సడన్గా ఎందుకు జరుగుతుందన్నది మనం ఊహించలేము. ఈ సదస్సు ఇప్పుడు జరగడం వెనుక రెండవ ప్రపంచ యుద్ధం తరువాతి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల దగ్గర నుంచి మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత అప్పటి వరకు భారతదేశానికి సంబంధించినటువంటి అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండాలజీ స్టడీస్ అనేవాడు. ఇండాలజీ అన్న స్టడీస్ అమెరికా చేతుల్లోకి వెళ్ళి, బ్రిటిష్ నెమ్మదిగా వెనకబడిన తర్వాత అమెరికా చేతుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం ఇండాలజీని ఎందుకు అనాలి అని చెప్పి సౌత్ ఏషియా స్టడీస్ అని చెప్పారు. సౌత్ ఏషియా స్టడీస్కి సపోర్ట్ చేయాలన్నది అమెరికన్ ప్రభుత్వం ఒక చట్టం ద్వారా దానికి నిధులు సమకూర్చింది. ఓకే, ఒక 15-20 యూనివర్సిటీల్లో సౌత్ ఏషియన్ స్టడీస్ యొక్క చైర్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, అధ్యయన కేంద్రాలు కానీ ప్రారంభమైనాయి. అవి ఏ రకంగా రీసెర్చ్ చేయాలన్నది, ఏ రకంగా చేస్తే గ్రాంట్స్ వస్తాయన్నది అమెరికన్ ప్రభుత్వం నిర్ధారించింది. అమెరికాలో ఉన్నటువంటి దాంతో సౌత్ ఏషియన్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, ఇండాలజికల్ స్టడీస్ అనేవి సౌత్ ఏషియన్ స్టడీస్గా మారినాయి. సౌత్ ఏషియన్ స్టడీస్ని కూడా ఏ దృక్పథంతో చూడాలన్నటువంటి ప్రశ్న వచ్చింది. లిబరల్ దృక్పథంతో చూడాలా, పోస్ట్ మోడర్న్ దృక్పథంతో చూడాలా, సబాల్టర్న్ ఐస్ తోటి చూడాలా, లేకపోతే మార్క్సియన్ ఐడియాలజీ పరంగా చూడాలా, ఈ రకంగా 4-5 దృక్పథాల నుంచి భారతదేశ చరిత్రను కానీ, భారతదేశంలో వాళ్ళు చూడదలుచుకున్నటువంటి విషయాలు లేకపోతే వాటిని ఏ రకంగా జొప్పించాలి అధ్యయనం జరిగింది. దాదాపు రాజీవ్ దీక్షిత్ బ్రేకింగ్ ఇండియా పుస్తకం రాసే సమయానికి, అకాడమిక్ హిందూ ఫోబియా పుస్తకం రాసే సమయంలో ఆయన అధ్యయనం చేస్తే 10-12 సంవత్సరాల క్రితం సంగతి, దేర్ ఆర్ 2000 అకాడమిషియన్స్ హు ఆర్ వర్కింగ్ ఆన్ సౌత్ ఏషియా స్టడీస్ ఆన్ దీస్ లైన్స్. సో దీనికి ఈ భూమికను నిర్మాణం చేసే ప్రక్రియ ఇంత సుదీర్ఘమైంది, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు అయితే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు హిందూ రిలీజన్లో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించిన ప్రాక్టీసెస్
ని అటాక్ చేశారు. హిందూ మతానికి సంబంధించినటువంటి జీవన విధానానికి సంబంధించిన అంశాల్ని అటాక్ చేయటము, హిందూ మతంలో ఏదో సతీ సహగమనం ఉంది, ఇంకోటి ఉంది, ఇటువంటివి హైలైట్ చేసే ప్రయత్నము, ఈ సబాల్టర్న్ స్టడీస్లో ఏ కులాలను అణిచివేసేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పి కొన్ని కథనాల్ని వీళ్ళు సృష్టించారు, ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. ఓకే. అయితే వీళ్ళందరూ ఏదైతే అకాడమిక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో, ఈ అకాడమిక్ ఎక్సర్సైజ్లో భాగంగానే వెండీ డానిగర్ హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి అదేవిధంగా మన ఆడ్రే ట్రష్కే, ఔరంగజేబుల వంటి వారు చాలా గొప్పవారు, ముస్లిం రూల్ ఈ దేశంలో చాలా గొప్పది, ఇటువంటి అనేక వ్యక్తులు వచ్చి వాళ్ళు ఒక బాడీ ఆఫ్ లిటరేచర్ని క్రియేట్ చేశారు. వీళ్ళు చేసిన ఈ ప్రయత్నాలన్నీ 2014లో జాతీయవాద ప్రభుత్వము ఎంపిక కావడంతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనాయి. ఓకే. 2014లో ఎప్పుడు వీళ్ళు ఇన్ని పుస్తకాలు రాసిన, ఇంత సాహిత్యాన్ని బయటకు తీసుకొచ్చిన, యూనివర్సిటీలో వాళ్ళ తాబేదారులని జేఎన్యూ దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీలో నింపిన, అక్కడ వాడు ఏ సబాల్టర్న్ యాంగిల్ గురించి స్టడీ చేస్తారో ఆ సబాల్టర్న్ యాంగిల్లో మన వాళ్ళ దగ్గర కూడా చేయటం, రీసెర్చ్ చేయటం, ఇవన్నీ జరిగినా కూడా 2014లో వాళ్ళు చెబుతున్న దానికి పూర్తి భిన్నమైనటువంటి ఐడియాలజీ విజయం సాధించింది. ఓకే. దిస్ ఈజ్ దేర్ ప్రాబ్లం. 2019లో మరింత భారీ మెజారిటీలో మళ్ళీ జాతీయవాద ప్రభుత్వం వచ్చింది. దేశంలోని ఈరోజు అత్యధికులు ఈ ఐడియాలజీని నమ్ముతున్నారు. విదేశాల్లో ఇన్నేళ్లు బోధించినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరిస్తున్నారు. కాబట్టి దీనంతటికీ మూలం ఎక్కడుంది? దీనంతటికీ మూలము మైల్డ్గా తమ ఇంట్లో దొంగచాటుగా పూజ చేసి బయటికి వెళ్ళే ముందు బొట్టు తుడిచేసేసి జాగ్రత్తగా తన మెడలో ఉన్న రుద్రాక్షమాలలు జంధ్యాలు కనిపించకుండా అణిగిమణిగి ఉంటూ ఎవరన్నా తిడితే మా ధర్మంలో తప్పులు ఉన్నాయి, మా మతంలో తప్పులు ఉన్నాయని క్షమాపణలు వేడుకునే అపాలజిస్టులు కరెక్ట్ కాకుండా ఈరోజు అసర్టివ్ పీపుల్ వచ్చారు. దే ఆర్ అసర్టింగ్, దే ఆర్ క్వశ్చనింగ్. కరెక్ట్. ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దీన్ని ఇంకా హెడ్ ఆన్ అటాక్ చేయకపోతే లాభం లేదన్నటువంటి ఆలోచన నుంచి డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ వచ్చింది. మీరు జాగ్రత్తగా గమనించండి. గ్లోబల్ హిందుత్వకి వాళ్ళు ఇచ్చినటువంటి ఫోల్డర్స్లో ఏం ఫోటో ఉందండి? నిక్కరేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రణామం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఊడబెరకాలి. దట్ ఈస్ డిస్మాంట్లింగ్. దేర్ టార్గెట్ ఈజ్ నేషనలిస్ట్ వాయిస్, అసర్టివ్ నేషనలిస్ట్ వాయిస్. మామూలుగా నువ్వు చెప్పగానే తెల్లతోలు వాడు చెప్పగానే వంగి దండం పెట్టేసేసి దాన్ని శాశ్వత సత్యంగా భావించి వదిలేస్తే ఏం పర్లేదు, వదిలేసే వాళ్ళ నుంచి నువ్వు చెప్పేది తప్పు, నీ దేశంలో ఆకులలములు కట్టుకునే సమయంలో నా దేశంలో గొప్ప సంస్కృతి ఉంది అని చెప్పేవాడు వచ్చాడు. మా దేశంలో వీధి బడులు ఉన్న సమయంలో మీ దగ్గర ఓన్లీ పబ్లిక్ స్కూళ్ళల్లో మాత్రమే ధనవంతులు మాత్రమే చదువుకునే వాళ్ళని చెప్పేవాడు వచ్చారు. మా దేశంలో వేదాలను మెమొరైజ్ చేసేందుకు 12 సంవత్సరాలు మేము ఇచ్చినప్పుడు మీ దేశంలో రబ్బర్ స్టాంపులు వచ్చినాయి. ఎందుకంటే రాయటం సంతకం పెట్టడం రాదు కాబట్టి రబ్బర్ స్టాంపులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి వీఆర్ డిఫరెంట్, మేము వేరు, మా ఐడెంటిటీ ఇది, మా జీవన విధానం ఇది, దానిలోని గొప్పతనం ఇది అని చెప్పేవాళ్ళు రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని కారణంగా ఈ డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వం వచ్చింది. ఎందుకంటే డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వాన్ని ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో అన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ తాబేదారులు ఎవరైతే జేఎన్యూ దగ్గర నుంచి జాదవ్పూర్ దాకా ఉన్నారో ఇది సబ్జెక్టుగా మార్చేస్తారు. దీనిపైన రీసెర్చ్లు చేస్తారు, అమెరికన్ గ్రాంట్స్తో రీసెర్చ్ చేస్తారు. ఇండియన్ డబ్బులు ఇప్పుడు వచ్చేటి ఇటువంటి ప్రాజెక్టులకు రాకపోవచ్చు కాబట్టి అమెరికన్ గ్రాంట్స్తో రీసెర్చ్ చేస్తారు. అమెరికన్ మాస్టర్స్ కోరిన విధంగా రీసెర్చ్ చేస్తారు. కాబట్టి ఇది అనేక సంవత్సరాల ప్రయత్నాల ఫలస్వరూపంగా వస్తున్నటువంటి ఈ కాన్ఫరెన్స్ ఇది 1. అండ్ ఈ కాన్ఫరెన్స్తో అంతం కాదు, ఈ కాన్ఫరెన్స్తో ఒక ప్రక్రియ ఆరంభమవుతుంది. హిందూ ఫోబియాని నార్మలైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ ఆరంభమవుతుంది. కాబట్టి ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలండి. హిందుత్వ ఈజ్ నాట్ హిందూయిజం అనేది వీళ్ళు చెప్పే మాట. డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ వెబ్సైట్లో నేను ఓపెన్ చేశాను. దాంట్లో చాలా స్పష్టంగా ద డిస్టింక్షన్ బిట్వీన్ హిందుత్వ అండ్ హిందూయిజం హ్యాస్ బీన్ స్టార్క్. హిందుత్వ ఈజ్ అ పొలిటికల్ ఫిలాసఫీ స్టైల్డ్ ఆఫ్టర్ యూరోపియన్ ఫాసిజం. సో దాని నుంచి వచ్చింది యూరోపియన్ ఫాసిజంకి ఈ హిందుత్వకి లింక్ చేస్తూ ఉన్నారు. బై కాంట్రాస్ట్ హిందూయిజం ఇస్ ఎ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ బిలీఫ్స్. సో మీ భక్తి భావన, మీ ఆచార వ్యవహారాలు, మీ సంప్రదాయాలు ఇవన్నీ హిందూయిజం కిందకి వస్తాయి.
హిందుత్వ అంటే పొలిటికల్ ఫిలాసఫీ విచ్ ఈజ్ డిరైవ్డ్ అంటారా, ఎక్కడి నుంచి అయితే స్ఫూర్తి అంటారా, ఫాసిజం నుంచి స్ఫూర్తి పొందిందని. సో అంటే మీరు ఇట్లా అంటే మీరు లాస్ట్ టైం నుంచి నేను ఎందుకు ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నానంటే, మీరు అనేక సందర్భాల్లో మీ ఉపన్యాసాల్లో కావచ్చు, ఈవెన్ నేషనల్ స్టబ్లో అనేక చర్చల్లో కావచ్చు మీరు మాట్లాడుతున్నప్పుడు ద కాయినింగ్ సమ్ వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ని కానీ కొన్ని వర్డ్స్ని కానీ ఎలా కాయిన్ చేస్తారు వెస్టర్న్ థియరిస్టులు లేకపోతే ఈ మార్క్సియన్ ఐడియాలజీ కలిసిన వాళ్ళు అనేది, ఇది కూడా అట్లాంటి దాంట్లో భాగమేనా? హిందూయిజం వేరు, హిందుత్వ వేరు. ఇందులో ఇంకొకటి కూడా ఉంది, జై సియారాం కాస్త జై శ్రీరామ్గా మారింది. జై సియారాం అనేది భక్తి, జై శ్రీరామ్ అనేది వార్ క్రై అని వాళ్ళు డిస్టింగ్ చేస్తున్నారు. అవును, అంటే వాస్తవానికి కుక్కకు ఒక పేరు పెట్టు, దాన్ని రాళ్లతో కొట్టి చంపు అని. కరెక్ట్. దీనిలో వెస్టర్న్ వరల్డ్లో 2-3 పదాలు చాలా వాళ్ళ దృష్టిలో తిట్లతో సమానం. మొట్టమొదటిది, పలానా వ్యక్తి సుప్రీమసిస్ట్ అని అన్నారు అనుకోండి, అంటే నేను మాత్రమే ఉండాలి ఇంకెవరూ ఉండకూడదు అని అనేటటువంటి వాడు సుప్రీమసిస్ట్. వెస్ట్లో వైట్ సుప్రీమసిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ వెండీ డానిగర్స్, ఆడ్రో ట్రస్కీలు వీళ్ళది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను వైట్ సుప్రీమసిస్ట్ ఐడియాలజీకి చెందినటువంటి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు నేను ఆ రకమైన వాళ్ళని నేను అంటలేదు, కానీ ఆ రకమైన కు క్లక్స్ క్లాన్ కానివ్వండి, ఇవన్నీ కూడాను వెస్ట్లో మేమే ఉండాలి, నల్లవాళ్ళు ఉండకూడదు. కాబట్టి ఆ పదము సుప్రీమసిస్ట్ ఐడియాలజీ అనేటటువంటి పదము వెస్ట్లో ఒక బూతు పదం, ముఖ్యంగా అమెరికన్ అకాడమియాలో ఒక బూతు పదం. రెండవది ఫాసిజం అనేది అమెరికన్ అండ్ యూరోపియన్ ఈ 2 అకాడమియాలో కూడా ఇది ఒక బూతు పదం. కాబట్టి ఎవరినన్నా తిట్టాలన్నట్టయితే వాడు ఫాసిజం అనాలి. తాలిబాన్ ఫాసిస్టులా కాదా? అనట్లేదు కదా అసలు. తాలిబాన్ ఫ్యాసిస్ట్ కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరు ఫ్యాసిస్ట్ కాదు. కరెక్ట్. తాలిబాన్లు ఫ్యాసిస్ట్ కాకపోతే ఎవడు కాదు, కానీ తాలిబాన్ని ఫ్యాసిస్ట్ అంటలే. పాపం గుళ్ళోకి వెళ్ళి తన పూజ చేసుకుని, తన అగరబత్తి వెలిగించి, తన దేవుడికి ఒక హుండీలో ₹1 వేసి, పూజారి పళ్ళెంలో ₹1 వేసేసి దండం పెట్టి బయటకు వచ్చి ఏదో కూర్చుని తన జపం తను చేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఫ్యాసిస్ట్. బికాజ్ యు కాల్డ్ హిమ్ ఫ్యాసిస్ట్. సో ఇది చాలా ప్రమాదకరమైన. పొలిటికల్గా ఆలోచించిన ఇంకో దేశపు భూభాగం మాకు కొంచెం కూడా వద్దురా బాబు, నా దేశ భూభాగం నాకు ఉంచితే చాలు అనుకునే పరిస్థితే. భారతదేశం ఏ రోజు ఆక్రమించుకోవాలనుకోలేదు. అనేదేంటంటే దీనికి ఫ్యాసిస్ట్ అనే పేరు పెట్టడం, హిందూయిజం యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందుత్వ, ఈ వాదన ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ వాదన భారతదేశంలోని మార్క్సిస్టుల నుంచి వచ్చింది. అయోధ్య ఉద్యమం ప్రారంభమైనప్పుడు వచ్చింది. కరెక్ట్. అయోధ్య ఉద్యమానికి ముందు హిందుత్వ యాజ్ అపోజ్ టు హిందూ అన్నటువంటి మాట ఈ దేశంలో మార్క్సిస్టులు కూడా అనలేదు. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మార్క్సిస్టులు కానీ, రొమిల్లా థాపర్లు కానివ్వండి, ఇది ఇర్ఫాన్ హబీబులు కానివ్వండి, ఈ మేధావులు ఎవరు కూడా బిఫోర్ 1989 హిందుత్వ ఇస్ డిఫరెంట్ అండ్ హిందూయిజం ఇస్ డిఫరెంట్ అన్న పదం వాడలేదు. ఇది ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే హిందూ అసర్షన్ పెరిగిందో, తన హక్కుల కోసం హిందూ పోరాటం ప్రారంభించాడో, ఈ కుహనా సెక్యులరిజాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడో, అప్పుడు హిందువుల్లో ఒక సెక్షన్ని మన వైపు తిప్పుకోవాలన్నట్లయితే ఈ పదజాలాన్ని తీసుకుని రావాలన్నా ఇది ఒక ఫెయిల్డ్ పదజాలం. ఈ దేశము ఆ పదజాలాన్ని తిరస్కరించింది. 2014లో 2019 ఎన్నికల్లో ఆ పదజాలాన్ని తిరస్కరించింది. భారతదేశం తిరస్కరించిన పదజాలాన్ని ఈరోజు అమెరికన్ గడ్డ మీద వినిపిస్తున్నారు, టొరాంటోలో వినిపిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. రెండవది, హిందుత్వ, హిందూ ఈ రెండు వేరు ఎలా అవుతాయి? హిందూ ఉంటేనే హిందుత్వ ఉంటుంది. ఒకటి, హిందుత్వ అన్న పదం సావర్కర్ తీసుకొచ్చాడు కాబట్టి ఇది సావర్కర్ కాన్సెప్ట్ అని కొందరు అంటారు. హిందూ పన్ అనండి, హిందూ నెస్ అనండి. సో ఈ హిందుత్వ అనేదాన్ని ఫ్యాసిజంతో ఈక్వేట్ చేయటము, జై సియారాం జై శ్రీరామ్, దీని మీద కూడాను ఇది అనవసరమైన నిరర్ధకమైనటువంటి వివాదము. ఈరోజుకి గ్రామాల్లో ప్రజలు జై సియారాం అంటారు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, జార్ఖండ్ ప్రాంతంలో ఎక్కడైతే మాగధి, మైథిలి వంటి డైలెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో జై సియారాం ఉంది. రాజస్థాన్లో జై సియారాం చూపించండి, మధ్యప్రదేశ్లో జై సియారాం చూపించండి, దక్షిణ భారతదేశంలో జై సియారాం చూపించండి. సియా అంటే సీత,
సియారాం అంటే సియా అంటే సీతాదేవిని సియా అని పిలుస్తారు. సో మీకు ఉత్తరాంచల్లో సియారాం చూపించండి, నార్త్ ఈస్ట్లో కానీ బెంగాల్లో కానీ చూపించండి. సియారాం అనేది మాగధి, మైథిలి, బ్రజ వంటి డైలెక్ట్స్ ఉన్న చోట వాడేటటువంటి పదం. సీతారాం అనేటువంటి పదం మిగతా దేశంలో ఉంది. జై శ్రీరామ్ అన్నటువంటి పదం కూడా సియారాంకి జై శ్రీరామ్ వ్యతిరేకం కాదు. కరెక్ట్. అంతకుముందు మన దగ్గర కూడాను సీతారామచంద్ర భగవానికి జై అని అనేవాళ్ళు, శ్రీరామచంద్ర భగవానికి జై అనేవాళ్ళు. కాబట్టి ఇది జై శ్రీరామ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? రామాయణ్ సీరియల్లో వచ్చినటువంటి నినాదం ఇది. ఇది పొలిటికల్ నినాదం కాదు. ఇది వాస్తవానికి ఈ వాదన చేస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రామాయణ సీరియల్ వచ్చినప్పుడు హనుమంతుడు, వానరసేన, జై శ్రీరామ్ అనేవి. జై శ్రీరామ్ అనే సమయానికే అయోధ్య ఉద్యమం స్టార్ట్ కావడంతో ఈ జై శ్రీరామ్ నినాదంగా మారింది, ప్రజల నుంచి వచ్చిన నినాదం. ఓకే. కాబట్టి జై శ్రీరామ్ వర్సెస్ జై సియారాం, ఫ్యాసిజము, హిందూయిజం ఇస్ ఫ్యాసిజం, హిందుత్వ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ, ఇవన్నీ కూడాను ఈ ఆర్గ్యుమెంట్లను భారతీయ ప్రజానీకం నమ్ముతారా అన్నది ఫస్ట్ ప్రశ్న. ఎస్, కరెక్ట్. ఎందుకు ఈ సమస్య, ఈ పదజాలం ఎక్కడి నుంచి వస్తుంది? సౌత్ ఏషియన్ స్టడీస్ గురించి రాజీవ్ మల్హోత్రా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు తన ఇంటర్వ్యూలో చెప్పారు. సౌత్ ఏషియన్ స్టడీస్ చేస్తున్నటువంటి సమావేశాలు జరిగినప్పుడు 300 మంది 400 మంది కూర్చుని డిస్కస్ చేస్తున్న సమయంలో దెర్ ఆర్ నో ఇండియన్స్. హూ ఈజ్ సెట్టింగ్ ది ఎజెండా ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్? అమెరికన్ హూ హెస్ నెవర్ విజిటెడ్ ఇండియా, హూ డస్ నాట్ నో హిందూ కల్చర్, ఇండియన్ కల్చర్, ఈజ్ డిసైడింగ్ ఇండాలజీకి సంబంధించి, సౌత్ ఏషియన్ స్టడీకి సంబంధించి కొలమానాలు వాడు ఫిక్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులు ఆ కొలమానాలు పెట్టుకుని ఇక్కడ కొలవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఈ హిందుత్వ భారతీయ ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు కొత్తగా అర్థం చేయించడానికి ఏదైతే విఫల ప్రయత్నం చేస్తున్నావో, ఈ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ డిఫీట్ అవుతారు. ఈరోజు కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటండి? మొట్టమొదట హిందుత్వ వర్సెస్ హిందూయిజం అని మాట్లాడింది ఈ దేశంలో కమ్యూనిస్టులు. వేర్ ఆర్ దే పొలిటికలీ? కరెక్ట్. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ వంటి వాళ్ళు ఈ హిందూ ఫ్యాసిస్ట్ అన్నారు. వేర్ ఆర్ దే నౌ? వాళ్ళు చెప్పినటువంటి మాటని ఈరోజు భారత ప్రజలు వింటున్నారా? సో ఈ రకమైనటువంటి శుష్కవాదనలు చేస్తున్న కొద్దీ వాళ్ళు పొలిటికల్గా మార్జినలైజ్ అవుతారు. ఇండియాలో మార్జినలైజ్ అయిపోయారు. కరెక్ట్. కానీ ఇప్పటికీ కూడాను ఒక ప్రయత్నం చేసేందుకే ఈ గ్లోబల్ హిందుత్వ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సార్, ఇది 3 రోజుల కాన్ఫరెన్స్, 10th, 11th and 12th. సో నాకెందుకో టైమింగ్ గురించి చాలా అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఒక రకంగా. అండ్ అట్ సేమ్ టైం దీని వెనకాల ఉన్న కుట్రల గురించి వివరించాలని కూడా ఉంది మీ ద్వారా. సో బేసికలీ 9/11 అటాక్ అనేది ఎవరూ మర్చిపోలేని అటాక్. ప్రపంచ అంటే అఫ్కోర్స్ అట్లాంటి దాడులు అనేకం జరిగి ఉండవచ్చు కదా, బట్ 9/11 అనేది అమెరికా పైన అయ్యవారికి తగిలింది కాబట్టి పెద్ద దాడి. అయ్యవారికి తగిలింది కాబట్టి పెద్ద దాడి. బాగా చెప్పారు సార్. సో 9/11 అటాక్ అనేది ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి. కరెక్ట్గా ఆ సమయంలోనే ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు. తాలిబాన్ల ఏలుబడిలోకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది. మీరు ఇందాక అన్నారు తాలిబాన్ అని, అసలు ఫాసిస్ట్ అని ఎవరు అన్నారు? సో ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ సెక్షన్స్ అన్నీ కూడా తాలిబాన్లు ప్రెస్ మీట్ పెట్టారని చాలా ఆనందంగా దాన్ని ఏదో సంబరాలు చేసుకునే లైవ్ ఇచ్చిన పరిస్థితి. తాలిబాన్లు ప్రెస్ మీట్ పెట్టారని అంటే అంత ఊగిపోయిన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో చాలా ఇంట్రెస్టింగ్. సో అట్లాంటి పరిస్థితి. బట్ ఇక్కడ హిందుత్వ అనే పేరుని చాలా ఖచ్చితంగా ఇక్కడ వాడి డిస్మాంట్లింగ్ హిందుత్వ అనే మాటని పెడుతున్నారే. బట్ ఇంకొక వైపేమో ఇస్లామిక్ టెర్రరిజం అనే మాటనే అసలు వాడడానికి కూడా అసలు ముందుకు రారు. ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఉండదు, మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు, అసలు ఇస్లాం వేరు, టెర్రరిజం మీరు టెర్రరిజం అనండి కానీ ఇస్లామిక్ టెర్రరిజం అనొద్దు అని చెప్పే వ్యక్తులు వీళ్ళంతా. బట్ మళ్ళీ ఇక్కడ హిందుత్వ అనే పేరును మాత్రం ఉపయోగిస్తారు. సో ఈ టైమింగ్, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, ప్రపంచ పరిణామాలు, దీనికి ఏమైనా లింక్ ఉందా ఈరోజు జరుగుతున్న కాన్ఫరెన్స్? ఆఫ్ఘనిస్తాన్తో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి మార్పులు చాలా శరవేగంగా జరిగినాయి. ఈ సెమినార్ యొక్క ప్రిపరేషన్ కనీసం 6 నెలల ముందు జరిగి ఉంటుంది. ఓకే. ఎందుకంటే దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కానీ, భారతదేశంలో దీనికి మద్దతుగా నిలబడుతున్నటువంటి వ్యక్తులు కానీ
వీళ్ళందరూ అనేక సందర్భాల్లో జూమ్ మీటింగ్సో లేకపోతే ప్రత్యక్ష మీటింగ్సో జరపటం ద్వారా అనేక సార్లు చర్చలు చేసుకోవడము, నోట్స్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఇటువంటి సెమినార్లు జరుగుతాయండి. వెస్టర్న్ వరల్డ్లో అకాడమిక్ సెమినార్లు జరగాలన్నట్టయితే దాని వెనుక చాలా హోంవర్క్ ఉండవలసి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు దీనిలో ఖచ్చితంగా ఉండి ఉంటాయని మనం చెప్పలేం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు బైడెన్ అంతటి వాడు కనీసం 6 నెలల వరకు అమెరికన్ సైన్యం ఆపుకుంటుంది, వాళ్ళని తాలిబాన్లని తట్టుకోగలుగుతుందని చెప్పినప్పుడు ఆ చెప్పిన 5వ రోజుకు పడిపోయింది. కాబట్టి ఈ 2 సడన్ డెవలప్మెంట్స్ దీని ప్రభావము ఉంటుందని, లేకపోతే దీనికోసం టైం చేశారని నేను అనుకోను. కానీ 10th వినాయక చవితి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ సెమినార్ స్టార్ట్ అవుతున్న రోజు వినాయక చవితి. ఈ దేశంలో ఉండే కోటాను కోట్ల మంది ప్రజలు వినాయకుడిని అర్చించే రోజుని వాళ్ళు ఎంచుకున్నారు. ఇది మొట్టమొదటి విషయం. ఇది కాకతాళీయమా లేక కావాలని చేశారా? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం, కాకతాళీయమని అనుకుందాం. సెప్టెంబర్ 11ని ఎంచుకోవడం, సెప్టెంబర్ 11 అనేది ప్రపంచ చరిత్రలో 2 సెప్టెంబర్ 11s ఉన్నాయండి. ఒక సెప్టెంబర్ 11 ఒసామా బిన్ లాదెన్ సెప్టెంబర్ 11, 2వ సెప్టెంబర్ 11 స్వామి వివేకానందుడు హిందూ ధర్మపు విజయ వైజయంతిని ప్రపంచంలో షికాగోలో వినిపించిన రోజు. కరెక్ట్. ప్రపంచ శాంతి, కలిసుందాము, మనందరం ఏ రూపంలో పూజించినా ఒకే దేవుణ్ణి పూజిస్తామని చెప్పినటువంటి వివేకానందుడు సెప్టెంబర్ 11నే చెప్పాడు. ఏ సెప్టెంబర్ 11 ఈరోజు ప్రపంచం ఎంచుకోవాలి? ఒసామా బిన్ లాదెన్ లాగా విమానాలని మిసైళ్లుగా మార్చేసేసి ఒక సమున్నతమైన సమృద్ధమైనటువంటి నాగరికతను సర్వనాశనం చేసి ఒక ఆర్థిక శక్తి ఎంచుకున్నది కూడా ఏంటి? ఒకటి ఆర్థిక శక్తికి ప్రతీక అయినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఒకటి సైనిక శక్తికి ప్రతీక అయినటువంటి పెంటగాన్, ఒకటి ప్రపంచ పెద్దన్నగా అమెరికాకి గుర్తింపునిచ్చే వైట్ హౌస్. దీస్ వర్ ద టార్గెట్స్. సో వాడు దేన్ని సవాలు చేస్తున్నాడు? డెమోక్రసీని సవాలు చేస్తున్నాడు. డెమోక్రసీని సవాలు చేసే ఒసామా బిన్ లాదెన్ పైన ఒక ముసుగు వేసి వివేకానందుడిలాగా ప్రపంచమంతా ఒకటి అని చెప్పినటువంటి క్రైస్తవ మిషనరీల కుట్రల్ని ఎక్స్పోజ్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించిన సెప్టెంబర్ 11ని మరుగున పడతారు. కరెక్ట్. ఏ సెప్టెంబర్ 11 కావాలి? సో ప్రపంచం ముందు 2 సెప్టెంబర్ 11s ఉన్నాయి. ఏ సెప్టెంబర్ 11ని ప్రపంచం ఎంచుకోవాలి అన్నది ప్రపంచం నిర్ణయించుకోవాలి. ఈ వెండీ డానిగర్స్, ఆడ్రూ ట్రష్కీలు, లేకపోతే మిగతావి ఈ టైప్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ సహాయం చేస్తున్నటువంటి కవితా కృష్ణన్ కానివ్వండి, ఆనియా కౌల్ కానివ్వండి, వీళ్ళందరూ ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మొత్తం బ్యాచ్ అమెరికాలో యాంటీ ఇండియన్ లాబీ ఎంత పవర్ఫుల్ అన్నది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంచనా వేయలేరు. రంగనా చటర్జీ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే ప్రియంవద గోపాల్ యూరోప్లో ఉంటుంది, లేకపోతే ప్రమీలా జైపాల్ అమెరికాలో ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ 10th and 11th సెలెక్షన్ విషయంలో ఈ డేట్స్ దే రిప్రజెంట్ డిఫరెంట్ థింగ్స్. భారతదేశంలో వినాయక చవితి అనేది శ్రమశక్తిని ఇది చేసేయండి. వినాయకుడు గణనాథుడు. సో లేబర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి కూలీ నాలి శ్రామికులు ఎవరైతే కష్టపడి పనిచేసే చేతి వృత్తుల వారు, వీరందరికీ గురువు వినాయకుడు, గణనాథుడు ఆయన. దాన్ని ఒక టార్గెట్ చేశారు. రెండవది సెప్టెంబర్ 11. ఏ సెప్టెంబర్ 11 కావాలి? వీళ్ళు ప్రమోట్ చేస్తున్న సెప్టెంబర్ 11 వివేకానందుడి సెప్టెంబర్ 11 కాదు. ఇఫ్ యాజ్ దే సే హిందుత్వ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ, దే షుడ్ సపోర్ట్ వివేకానంద. వాళ్ళ మాటల్లోనే హిందుత్వ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ మతం అంటున్నారు కదా వాళ్ళు. హిందూనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందుత్వ అంటున్నారు కదా. స్వామి వివేకానంద ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ హిందూనెస్. కరెక్ట్. ఆయన్ని సమర్థించండి. కాబట్టి మీ ఉద్దేశ్యము హిందుత్వతో పాటు హిందూనెస్ని కూడా ధ్వంసం చేయటం. ఫస్ట్ స్టెప్లో హిందుత్వాన్ని అటాక్ చేస్తున్నారు, సెకండ్ స్టెప్లో హిందూనెస్ని అంతం చేస్తారు. ఈ రెండు వేరు కావు. అది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలుసును, కాబట్టి ఇది జరుగుతుంది. కాబట్టి ఈ టైమింగ్ వెనక ఐ థింక్ దిస్ ఈజ్ స్లైట్ సింబాలిజం ఉందేమో అనిపిస్తుంది. అయితే తాలిబాన్ల విషయంలో మాత్రం ఇది సడన్గా జరిగింది అనిపిస్తుంది. కరెక్ట్ సార్. మరొక అంశాన్ని వీళ్ళు లేవనెత్తుతున్న అంశాల్లో ఒకటి చాలా స్పష్టంగా కనబడుతోంది. హిందూ రాష్ట్ర అనే అంశాన్ని వీళ్ళు చెప్తూ ఉన్నారు. హిందూ రాష్ట్ర లేదా హిందూ నేషన్ని బిల్డ్ చేయాలనే ఒక ఆలోచనలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్
దాడిని ముమ్మరం చేశాయి. అండ్ అదే సమయంలో ఇస్లామోఫోబియా పెరిగిపోతుందన్న మాటని రేజ్ చేస్తున్నారు. సో ఇస్లామోఫోబియా అనే పదానికి లేదా ఈరోజు హిందూ రాష్ట్ర అనే అంశానికి మీరు ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలంటారు? ఆ రెంటిని ఎట్లా చూస్తారు? ఇస్లాం గురించి మాట్లాడటానికి భయపడిపోతుంది. ఇస్లామోఫోబియా అన్న పదం తీసుకొచ్చి కొద్దిగా ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడి దిస్ ఇస్లామోఫోబిక్ అంటున్నారు. హిందూ ఫోబియా అనేది అమెరికాలో ఈ రోజు నుంచి లేదండి. ఈ డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వతో మొదలు కాలేదు. 20-25 ఏళ్ల క్రితం అమెరికాలో డాట్ బస్టర్స్ అని ఒక గ్రూప్ ఉండేది. ఓకే. ఈ డాట్ బస్టర్స్ పని ఏంటి తెలుసునండి? నుదుట బొట్టు అంటే డాట్ పెట్టుకున్న మహిళని జస్ట్ గూగుల్ ఫర్ డాట్ బస్టర్స్ మీకు తెలుస్తుంది. డాట్ బస్టర్ అంటే నుదుట బొట్టు పెట్టుకుని ఎవరన్నా భారతీయ మహిళ కనిపిస్తే ఆ మహిళ మీద దాడి చేసేవాడు. ఎందుకంటే నువ్వు బొట్టు పెట్టుకున్నావు. సో మై జాబ్ ఈజ్ టు బస్ట్ ద డాట్. నువ్వు నుదుట పెట్టుకున్నటువంటి కుంకుమ బొట్టుని దెబ్బగొట్టడం నా కర్తవ్యం అని భావించారు. కాబట్టి హిందూ ఫోబియా హ్యాజ్ ఆల్వేస్ బీన్ దేర్. ఇస్లామోఫోబియా అన్నటువంటి పదాన్ని సృష్టించి ఈరోజు ఇస్లాం గురించి అసలు అమెరికా చర్చించటం లేదు, మాట్లాడటం లేదు. ముఖ్యంగా లిబరల్ సెక్షన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, మార్క్సిస్ట్ అండ్ సబాల్టర్న్ స్టడీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇస్లాం గురించి మాట్లాడటం లేదు. హిందూ రాష్ట్ర అన్నది ఫస్ట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేషన్ అన్న పదం విషయంలో వెస్టర్న్ కాన్సెప్ట్కి ఇండియన్ కాన్సెప్ట్కి తేడా ఉంది. ఓకే. నేషన్ అన్నది వాళ్ళ దృష్టిలో ఒక జాగ్రఫికల్ యూనిట్, భారతదేశం దృష్టిలో సివిలైజేషనల్ యూనిట్, ఇది నాగరికతాపరమైన సభ్యతాపరమైనది. ఓకే. సివిలైజేషన్లో ముస్లింలు ఉండవచ్చు, క్రైస్తవులు ఉండవచ్చును, జ్యూస్ ఉండవచ్చును, పార్సీలు ఉండవచ్చును, అందరూ ఉండవచ్చును. అందుకనే మనం సిఏఏ పెట్టినప్పుడు సిఏఏలో ఓన్లీ హిందూస్ అండ్ సిక్స్ అని లేదు. మనం హిందూ, సిక్స్, బౌద్ధ, జొరాస్ట్రియన్స్ అండ్ క్రిస్టియన్ వీళ్ళందరి పేర్లు చెప్పాం. జ్యూస్ కూడా పేరు చెప్పాం మనం. సో ఇండియన్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి పొలిటికో జాగ్రఫికల్ అండ్ సోషియో కల్చరల్ యూనిట్ ఏదైతే ఉందో అది హిందూ రాష్ట్ర. హిందూ రాష్ట్ర అనేది ఎవరు డిక్లేర్ చేయని అవసరం లేదు. భారత్ ఆల్రెడీ హిందూ రాష్ట్ర. ఇది గమనించాల్సినటువంటి విషయం. దీని ఎవరో కొత్తగా వచ్చి నేను ఈరోజు హిందూ రాష్ట్రగా భారతదేశాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పనక్కర్లే. దిస్ హ్యాస్ బీన్ ఎ హిందూ రాష్ట్ర. రాష్ట్ర అంటే నేషన్ మన దృష్టిలో. నేషన్ అంటే వెస్టర్న్ నేషన్కి ఇండియన్ నేషన్కి తేడా ఉంది. సో ఈ డిఫరెన్స్ని పైన చర్చ జరగటం లేదు. ఇండియన్ కాన్సెప్ట్, ఇండియన్ టర్మినాలజీ ఆఫ్ నేషన్, వెస్టర్న్ టర్మినాలజీ ఆఫ్ నేషన్, ఈ రెండిటిని పక్కపక్కన పెట్టి దీనిలో ఉన్నటువంటి తేడా ఏంటి, దీనిలో ఉన్నటువంటి పోలికలు ఏంటి, సారూప్యతలు ఏంటి, కల్చరల్ డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటి విషయంలో చర్చ జరగటం లేదు. చైనాతో ఈ చర్చ చేయటం అని అమెరికా నేను ఈరోజు సవాల్ చేస్తున్నాను. చైనా దగ్గరికి వెళ్ళి ఈ మిడిల్ కింగ్డమ్ కాన్సెప్ట్ తప్పు, అంటే ప్రపంచానికి మధ్యలో మేము ఉన్నాము, మేమే ప్రపంచపు మధ్య భాగం, మా చుట్టూ మొత్తం ప్రపంచం ఉంది అన్నది చైనీస్ కాన్సెప్ట్. వాళ్ళ యొక్క నేషనాలిటీ యొక్క కాన్సెప్ట్ యొక్క బేసిక్ ప్రాతిపదిక ఏదైతే ఉందో అది మిడిల్ కింగ్డమ్ కాన్సెప్ట్. మిడిల్ కింగ్డమ్ సర్వోన్నతమైనది, మిగతా అన్ని చెత్త దేశాలు అన్నది కాన్సెప్ట్. చైనాతో డిస్కస్ చేయగలరా? దురదృష్టం ఏంటంటే గత 70 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, మన రాయబార కార్యాలయాలు కానీ, మన మేధావులు కానీ అమెరికాలో ఈ రకమైనటువంటి దశాబ్దాలుగా ఇండాలజీ పేరిట, సౌత్ ఏషియన్ స్టడీస్ పేరిట కుట్రలు జరుగుతుంటే దాన్ని క్వశ్చన్ చేయలేదు. ఈరోజు సినాలజీ, చైనా స్టడీస్ గ్రూప్స్ ఉన్నాయి. యూరోప్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి. దే ఆర్ కంట్రోల్డ్ బై చైనా. ఓకే. దే ఆర్ కంట్రోల్డ్ బై చైనా. చైనాకి అనుకూలురు మాత్రమే అందులో ఉద్యోగాలు చేస్తున్నారు, అందులో చైర్స్లో ఉంటున్నారు, అందులో ప్రొఫెసర్స్ అవుతున్నారు, అందులో ఫలానా అవుతున్నారు, టికానా అవుతున్నారు. ఇండాలజీ స్టడీస్లో ఇండియన్ లేకుండా ఇండాలజీ స్టడీస్ చేస్తున్నారు వెస్టర్నర్స్, అమెరికాలో కానీ యూరోప్లో కానీ. విదౌట్ ఇండియన్స్ దే స్టడీ ఇండాలజీ. ఈ దేశపు చరిత్ర తెలియని వాళ్ళు ఇండాలజీ స్టడీ చేస్తున్నారు. మన ప్రభుత్వాలు 70 సంవత్సరాల్లో ఎక్కడ కూడాను దీనిని కంట్రోల్ చేసి ఇదొక ఐడియాలజికల్ బ్యాటిల్, దీనిలో మన రోల్ ఉండాలి, మనం కంట్రోల్ చేయాలన్నటువంటి ఆలోచన మన పాలకులకు రాని కారణంగా ఈరోజు అకాడమియాలో మీరు అన్న పాయింట్కి నేను వస్తున్నాను. సో బేసికల్లీ ప్రభుత్వాలు కూడా దీని విషయంలో మాట్లాడాల్సిన అవసరం కనబడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే
హిందుత్వాన్ని డిస్మాంటిల్ చేయాలనే ఒక ఆలోచన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన విషయంగా మాత్రమే ఈరోజు చర్చలో నడుస్తోంది భారతదేశంలో. అది అన్ఫార్చునేట్లీ ఇది చాలా దారుణమైన పరిణామం. అంటే ఈరోజు హిందుత్వ గురించి ఎక్కడో టొరంటోలో కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే, ఈ రోజున రాహుల్ గాంధీ కానివ్వండి, నేను జనేవుధారి బ్రాహ్మణ్ని అని, నేను హిందుత్వాన్ని అని, మీకంటే పెద్ద హిందువులేనని, కేసీఆర్ ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు నేను నాకంటే భీకరమైన హిందూ ఎవరు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు హిందుత్వ గురించి అక్కడ అట్లాంటివి జరుగుతున్నప్పుడు పొలిటికల్ వాయిస్ కూడా ఈ దేశం నుంచి రావాల్సిన అవసరం ఉందా? సోషియో ఇట్లాంటి ఇష్యూస్లో మిగతా సమాజం నుంచి కూడా ఇట్లాంటి వాయిస్ రావాల్సిన అవసరం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాటిల్లో టొరంటోలోనే మన ప్రవాస భారతీయులు వీలైనంత మేర నిరసన ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ సపోర్ట్ చేస్తున్న ఒక సిస్టమ్ కూడా ఒకవైపు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ డిస్టర్బెన్స్ కోసం అని చెప్పి, పొలిటికల్గా ఎదగడం కోసం అని చెప్పి దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వేరే రకంగా దాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మీరేం చెప్తారు? రాజకీయ పార్టీలు దేశం లోపలి అంశాలపైన స్పందిస్తాయి. అవును, ఈ దేశంలో ఉన్నటువంటి అంశాలపైన స్పందిస్తాయి. కాబట్టి అన్నిసార్లు అన్ని విషయాల్లో అన్ని పార్టీలు స్పందించవచ్చు, స్పందించకపోవచ్చును. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎన్ఆర్ఐ పాపులేషన్ ఏదైతే అమెరికాలో ఉందో, ఈరోజు అమెరికాలో లక్షల సంఖ్యలో భారతీయులు ఉన్నారు. 1.4% ఆఫ్ అమెరికన్ పాపులేషన్ ఈజ్ ఇండియన్. ఎస్. కాబట్టి ఈ ఎన్ఆర్ఐ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గళం విప్పవలసినటువంటి సమయం, ఎందుకంటే వాళ్ళ గడ్డ మీద జరుగుతోంది ఈ సెమినార్. అవును, టొరంటోలో జరుగుతోంది, అమెరికాకి అతి సమీపమైనటువంటి దేశం కెనడాలో జరుగుతోంది. కాబట్టి ప్రవాస భారతీయులు తమ గళం విప్పవలసినటువంటి సమయం ఇది. ఈమెయిల్స్ ద్వారా రకరకాల పద్ధతుల్లో ప్రొటెస్ట్ చేయటము, సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ నడిపించటము, యూనివర్సిటీలకు లేఖలు రాయటం ద్వారా అక్కడ ధర్నాలు వంటివి, ప్రొటెస్ట్స్ వంటివి అమెరికన్ పద్ధతిలో ఏవైతే అలౌడ్ ఉన్నాయో ఆ రకంగా చేయటము, ఈ పనులన్నీ కూడాను ఎన్ఆర్ఐ పాపులేషన్ చేయాలి. ఈరోజు కరీంనగర్లోనో జమ్మికుంటలోనో ఉన్నటువంటి వ్యక్తి టొరంటోకు వెళ్ళలేడు. అవును. సేమ్ వే పొలిటీషియన్స్, నేను కేవలము నా తెలంగాణ గురించి ఆలోచిస్తానన్నటువంటి రాజకీయ పార్టీ ఇటువంటి విషయాల మీద స్పందించటానికి ముందుకు రాలేదు. ఒక్క విషయము జరిగి ఉండవచ్చును, భారత పార్లమెంట్ సెషన్లో ఉన్నట్లయితే అభ్యంతర పెట్టవచ్చు, రాయబార కార్యాలయాలు అభ్యంతర పెట్టవచ్చు. రాయబార కార్యాలయాలు భారతదేశం యొక్క ప్రయోజనాలను, ప్రతిష్టను కాపాడేందుకు ఉన్నాయి. కాబట్టి అవి గళం విప్పవలసిన అవసరం ఉంది. ఈ రకమైన సెమినార్ చేస్తున్నప్పుడు రియల్ హిందుత్వ ఏదైతే ఉందో, లేకపోతే హిందుత్వ విషయంలో మీకు ఏం డౌట్స్ ఉన్నాయో వాటిని మేము క్లియర్ చేస్తామని చెప్పేసి రాయబార కార్యాలయాలు చెప్పి ఉండవలసింది. ఆ విషయంలో రాయబార కార్యాలయాలు ప్రొయాక్టివ్గా వ్యవహరించలేదు. యూనివర్సిటీలో ఉన్నటువంటి అకాడమియా ఎవరైతే ఉన్నారో వీళ్ళు గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది సైలెంట్ న్యూట్రల్ మెజారిటీ ఉందండి. దే సపోర్ట్ హిందుత్వ, దే ఆర్ విత్ ది హిందూస్, కానీ వాళ్ళు గళం విప్పటం లేదు. ఇది ఒకటి చాలా అవసరము. రాజకీయ పార్టీలు దీనిని ఏ మేరకు చేస్తాయనే దానికన్నా దీనికోసము పనిచేసేటటువంటి సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశోధన చేసే సంస్థలు గళం విప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రారంభమే, ఇంకా అనేక కార్యక్రమాలు జరగబోతున్నాయి యుఎస్లో. హిందూ దేశానికి, హిందూ ధర్మానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా జరగబోతున్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండవది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సోషల్ మీడియా ద్వారా మన గళాన్ని వినిపించవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, ఆ యూనివర్సిటీలో నేను చదువుకున్నాను, ఆ యూనివర్సిటీకి నేను అలమ్నాయిగా లేఖ రాసే అధికారం నాకు ఉంటుంది. అలమ్నాయిగా ఈ రకమైనటువంటి లేఖలు రాయడం వల్ల 41 యూనివర్సిటీస్ సపోర్ట్ చేస్తాయని చెప్పింది, అది మార్చి ఈరోజు చాలా యూనివర్సిటీస్ తమ లోగోస్ని విత్డ్రా చేసుకున్నాయి. ఓకే, చాలామంది అసలు ఇది మాకు సంబంధించింది కాదు, వీఆర్ నాట్ స్పాన్సరింగ్ దిస్ అని చెప్పేసి వెనక్కి వచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా యూనివర్సిటీస్ తమ లోగోల్ని ఉపసంహరించుకునేలా చేసినాయి. అంటే కొంత పోరాటము జరుగుతుంది. 9 లక్షల మంది భారతీయులు, అమెరికాలో కెనడాలో ఉన్నటువంటి భారతీయులు ఇప్పటికే పిటిషన్ మీద సైన్ చేశారు. యూనివర్సిటీస్ అన్నిటికీ లేఖలు రాశారు. ఇదొక గొప్ప మార్పు గతంతో పోలిస్తే. ఎందుకంటే పోరాటము ఎక్కడ జరుగుతుంది, ఉదాహరణకి మనకి అఖ్నూర్లో పాకిస్తాన్ బాంబు దాడి చేస్తే అఖ్నూర్లోనే జవాబు ఇవ్వాలి మనం. కరెక్ట్. నేను రాజస్థాన్లో జవాబు ఇస్తానంటే నడవదు. అదేవిధంగా మనము ఏ రకమైనటువంటి దాడి అక్కడ జరుగుతుందో దాన్ని ఫైట్ చేయవలసిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల రోల్ లిమిటెడ్గా ఉంది. అయితే ప్రభుత్వాలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము తమ ఎంబసీస్కి ఇటువంటి విషయంలో
విషయాలు చెప్పి ఏ రకంగా రియాక్ట్ కావాలో వాళ్ళని సన్నద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంది. దౌత్యవేత్తలు కూర్చుని కాఫీలు తాగో లేకపోతే ఓవర్ డ్రింక్స్ మాట్లాడుకోవడము, ఒప్పందాలు చేసుకోవడం మాత్రమే కాదు, ఇండియాకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మీరు స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళని సెన్సిటైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది IFS ఆఫీసర్స్ వాళ్ళకి భారతీయ సంస్కృతి గురించి ఎంత తెలుసో ఆ విషయంలో నాకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా స్పందించాలి, గ్రాంట్స్ ఆపాలి. మన భారతీయులు ఎవరైతే యూనివర్సిటీస్కి, చైర్స్కి, వాటికి గ్రాంట్స్ రూపంలో, నిధుల రూపంలో, విరాళాల రూపంలో ఇస్తున్నారో అవన్నీ ఆపాలి. ఎందుకంటే ఆల్ దీస్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి నిధులు ఆగితే దెబ్బకి దయ్యం వదులుతుంది. కరెక్ట్. కాబట్టి ఈ రకమైన పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి కంబోడియన్ లాంగ్వేజ్లో 80% వర్డ్స్ సంస్కృత పదాలు. ఓకే. నిజానికి కంబోడియా భాషలో పితృ, మాతృ ఇవే ఉంటాయి. వాళ్ళది ఒక దేవాలయం ఉంది, దాని పేరు ప్రియ విహార్. అయితే కంబోడియా ప్రభుత్వము భారత ప్రభుత్వాన్ని మా దేశంలో ఉన్నటువంటి భాషకు సంస్కృతానికి చాలా సంబంధం ఉంది కాబట్టి మాకు సంస్కృత బోధకుల్ని పంపించమని అడిగింది. కంబోడియా ప్రభుత్వం ఒక 10-20 సంవత్సరాలుగా అడిగిందండి. అడిగితే మన ప్రభుత్వము దిస్ ఈజ్ నాట్ ద జాబ్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ, దిస్ ఈజ్ నాట్ ది జాబ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అని చెప్పి మన వాళ్ళు ఊరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత సంస్కృత పండితుల్ని వెతికి కంబోడియాకి పంపించారు. అంటే ఈరోజు మనము ఈ కల్చరల్ కనెక్ట్ని బిల్డప్ చేయకపోతే ఏమవుతుంది? మీకు మొరీషియస్లో ఇదే ప్రశ్న వచ్చిందండి. మొరీషియస్లో 1967 ప్రాంతం సంఘటన చెప్తున్నాను. అక్కడ హిందువులు ఉన్నారు, భారతీయ మూలానికి చెందినటువంటి హిందువులు ఉన్నారు, కానీ వాళ్ళకి మతం గురించి ఏమీ తెలియదు. అప్పుడు ఆ దేశాధ్యక్షుడైనటువంటి శివసాగర్ రామ్ గులాం వచ్చి భారత ప్రభుత్వాన్ని అడిగాడు, మాకు హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ తత్వం గురించి బోధనలు చెప్పే టీచర్లను ఇవ్వాలి అని చెప్పి అడిగారు. ప్రభుత్వం పట్టించుకోలేదు, భారత విదేశాంగ శాఖ. చివరికి ఆయన వెతుకుతూ RSS చీఫ్ అయినటువంటి గోల్వాల్కర్ గురూజీ దగ్గరకు వచ్చారు. ఓకే. వచ్చిన తరువాత ప్రపంచంలో ఈ రకంగా ఇన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు, సురినామ్లో ఉన్నారు, జమైకాలో ఉన్నారు, బార్బేడోస్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కీన్యాలో ఉన్నారు, కొలంబియాలో ఉన్నారు, ఆ దేశంలో ఉన్నారు, ఇక్కడ ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్నారు అని చెప్పి లెక్కంతా తేల్చిన తరువాత 1967 నాడు విశ్వ హిందూ పరిషత్, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల కోసం ప్రారంభమైన సంస్థ విశ్వ హిందూ పరిషత్. ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. కరెక్ట్. ఒక ప్రైవేటు సంస్థ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దురదృష్టం ఏంటంటే మన ప్రభుత్వాలు కూడా ఈ కల్చరల్ కనెక్ట్ని కానీ, ఇండియన్ డయాస్పోరా యొక్క హక్కులు కానీ, ఇండియన్ డయాస్పోరా యొక్క ప్రయోజనాలు కానీ, వీటి గురించి మన ఎంబసీస్ కూడా ఆలోచించాలి. మన ఈ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను తాము విధించుకున్నటువంటి పరిమితుల నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈక్వలెన్స్ చేయడం అనేది రాజకీయంగా ప్రతి సందర్భంలో జరుగుతూ వస్తోంది. మీరు గతంలో ఆలోచించి చూస్తే లైక్ యూపీఏ గవర్నమెంట్ టైంలో 26/11 అటాక్, ముంబై పైన అటాక్ జరిగిన సందర్భంలో ఆ వెంటనే హిందూ టెర్రరిజం అనే మాటని పుట్టించిన పరిస్థితి. మన పాలకులు, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బహిరంగంగానే మాట్లాడారు, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు. అంటే ఒక పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన దాడిని హిందూ టెర్రరిజం అని చెప్పి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన ఇక్కడి నాయకత్వాలు, ఇక్కడ పార్టీలు చేస్తున్నంత కాలం ఈరోజు గ్లోబల్ హిందుత్వ గురించి మాట్లాడతారు. అండ్ చాలా అంశాలు, ఇప్పుడు మంగళసూత్రం మహిళా హక్కులకు విఘాతంగా కనిపిస్తుంది, బుర్ఖా మాత్రం అది ఛాయిస్గా తోస్తుంది. సో బేసికల్లీ ఇది లవ్ జిహాద్లో ప్రేమ కనిపిస్తుంది, మిగతా వాటిల్లో ఉండదు. సో ఇట్లాంటి ఈక్వలెన్స్ క్రియేట్ చేసే టైం అంటే ఒకదాన్నేమో ఒకలాగా చిత్రీకరిస్తూ ఇంకొక దాన్ని భూతంలాగానో చిత్రీకరించే ఒక ప్రయత్నం, లేదా లేని దారుణాలని ముందుకు తీసుకొచ్చే ఒక పరిస్థితిలోకి, లైక్ అక్కడ బ్లాక్స్ మీద జరిగితే ఇక్కడ దళితుల్ని దానికి లింక్ చేయడం. సో ఈ ఈక్వలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కుట్ర. ఈ విషయంలో అంటే సామాన్య హిందువులకి ఈ విషయం అర్థం కూడా కావట్లేదు. ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే భక్తి ఉంది కానీ హిందుత్వ అంటే అదే నాకు సంబంధం లేదేమో అనుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. రోజు ఇంట్లో పూజలు పురస్కారాలు చేస్తారు. ఇది ఒక రకంగా మంచి కూడా హిందుత్వం, మన హిందూ సంప్రదాయంలో. సో ఒక జర్నలిస్ట్గా ఈ జరుగుతున్న కుట్రల్ని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కుట్రలు, ఈవెన్ భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్న కుట్రల్ని ఒక సగటు హిందువు ఎలా అర్థం చేసుకొని ఎలా ముందుకెళ్ళాలి? లాస్ట్ కంక్లూడ్ చేద్దాం.
డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ తర్వాత అమెరికా, కెనడా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఏదైతే మేల్కొని నిరసనలు వ్యక్తం చేస్తూ యూనివర్సిటీలని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఫైట్ చేశారో ఇది వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ బెల్. కరెక్ట్. ఎందుకంటే ఈ రకమైనటువంటి తిరుగుబాటు హిందూ సమాజం నుంచి వస్తుందని, ప్రతిక్రియ వస్తుందని వాళ్ళు, స్పందన వస్తుందని వాళ్ళు ఊహించలేదు. కాబట్టి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏదో టొరంటోలో ఒక మీటింగ్ పెట్టుకుని ఆ పదజాలాన్ని మన మీద రుద్దాలి, ఇది బ్యాటిల్ ఆఫ్ నేరేటివ్. అయితే ఇప్పుడు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో, ఇప్పుడు రానున్న రోజుల్లో హిందుత్వ, హిందూ లేకపోతే హిందూ ఫోబియా, ఈ అంశాలపైన ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. దేశంలో కూడా ఇదే ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. చరిత్ర పుస్తకాల్లో దేశభక్తులు మాయమైపోయారు. చరిత్ర పుస్తకాల్లో ఛత్రపతి శివాజీ ఉండడు. చరిత్ర పుస్తకాల్లో సర్వాయి పాపన్న ఉండడు. చరిత్ర పుస్తకాల్లో మన యొక్క డిస్కోర్స్లో ఎక్కడి నుంచి హిందూ ఐకాన్స్ని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. సర్వసాధారణ హిందువు మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది. హిందుత్వ ఈ డిబేట్ నిరర్థకమైన డిబేటు. కరెక్ట్. ఇది నిరర్థకమైనటువంటి డిబేట్ని పక్కన పెట్టి ఈరోజు దాడి హిందూ సమాజం పైన దాడి, హిందువుల్ని కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, వర్ణాల పేరిట, భాష పేరిట, రీజియన్ పేరిట విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో హిందూ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళని బలహీనపరిచేందుకు కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో జరుగుతున్నాయి. కుహనా సెక్యులర్ రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద ఐడియాలజికల్ బ్యాటిల్. కరెక్ట్. మీరు ఇందాక హిందూ టెర్రర్ గురించి ప్రస్తావించారు. ఒక రచయిత బొంబాయి పేలుళ్ల వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఒక పుస్తకం రాశాడు. ఆర్ఎస్ఎస్కి సాజిష్. దాన్ని రిలీజ్ చేయడం కోసము దిగ్విజయ్ సింగ్ ముందుకు వచ్చారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిరాధారమైనటువంటి ఆరోపణని నిజం చేసేటటువంటి ఒక బూటకపు యత్నం చేశారు. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకము దొరికాడు కానీ కసాబ్ దొరకకపోయి ఉంటే ఈ కాశీ తాళ్ళు అవి కసాబ్ దొరకకపోతే పూర్తిగా అయిపోయింది. ఏదో హిందూ టెర్రరిస్టులు అనేది క్రియేట్ చేసేవాళ్ళు అనేది కూడా ఉంది. కాబట్టి ఓవరాల్గా గమనించవలసిన విషయం ఏంటంటే గుర్తించాలి. హిందువు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామాఖ్య వరకు ఉన్నటువంటి హిందువు తన పైన జరుగుతున్న దాడులను గుర్తించి ఈ కుట్రలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. కరెక్ట్. ఇది చాలా పెద్ద ప్రయత్నము. ఈ రోజున 140 కోట్ల మంది భారతీయులపైన దాడిది. ఇది కేవలం హిందువులపైన దాడి కాదు. దీని ప్రధాన లక్ష్యము హిందుస్థాన్ పైన దాడి. కరెక్ట్ సార్. దీనిలో ఉన్నటువంటి ఈ కొన్ని వర్గాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 60,000 మందో 65,000 మందో హిందూ కుష్ దాటి వచ్చేసేసి ఈ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. గతంలో తీసుకున్నారు, అదే చేస్తారు. కాబట్టి సర్వసాధారణ పౌరుడు వీటిని గుర్తించాలి. ఈరోజు నసీరుద్దీన్ షాని నేను అభినందిస్తున్నాను. ఆయన మిగతా అంతకుముందు అనేక విషయాల్లో ఆయన మాటల్ని మనం విభేదించి ఉండవచ్చు. నసీరుద్దీన్ షా ఇండియన్ ముస్లింలారా మీరు తాలిబాన్లు సమర్థించకండి అని ఒక మాట అన్నారు. అదృష్టవశాత్తు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ముస్లిం ఈ మాట అంటున్నారు. కరెక్ట్. దాని మీద కూడా చర్చ జరుగుతోంది. కానీ చాలామంది ఇది సరిపోదు, ఇన్నేళ్ల దీన్ని ఆ రకంగా వాదించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నసీరుద్దీన్ షా వంటి వారు తాలిబాన్స్ ఆర్ డిఫరెంట్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్, లెట్ us నాట్ బీ లైక్ తాలిబాన్, లెట్ us నాట్ గ్లోట్ ఓవర్ తాలిబాన్. తాలిబాన్ల గురించి నసీరుద్దీన్ షా ఈ వ్యాఖ్య చేశాడు. ఇంకొక వైపు జావేద్ అఖ్తర్ ఇంకో వైపు మరొక వ్యాఖ్య చేశాడు. అదేంటంటే తాలిబాన్లు ఆర్ఎస్ఎస్ ఒకటే అంటాడు ఆయన. సో సమస్య ఏంటంటే నెరేటివ్ బిల్డింగ్లో తాలిబాన్లని తిట్టకూడదు అనుకున్నాడు, తాలిబాన్లు ఆర్ఎస్ఎస్ ఒకటే అంటారు. కరెక్ట్. తాలిబాన్లు ఆర్ఎస్ఎస్ ఒకటే అనే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ పైన అవగాహన లేదు. అసలు ఆర్ఎస్ఎస్ గురించే తెలియదు. తాలిబాన్ల పైన అంతకన్నా అవగాహన లేదు. ఎందుకంటే తాలిబాన్లు రాగానే జావేద్ అఖ్తర్ గారికి ఏం చేస్తారు తెలుసునండి, గడ్డం పెంచమంటారు, మోకాలు వరకే పైజామా కట్టుకోమంటారు. ఆయన భార్య అయినటువంటి షబానా ఆజ్మీకి అబాయా వేస్తారు. బుర్ఖా కాదు, అబాయా వేస్తారు. అబాయా ఏంది? సౌదీ అరేబియాలోని అబాయా, ఆఫ్ఘనిస్తాన్లో కల్చరల్గా ఉన్నటువంటి బుర్ఖా కాదట, సౌదీ అరేబియాకి చెందిన అబాయా షబానా ఆజ్మీకి వేయిస్తారు. దానికి జావేద్ అఖ్తర్ గారికి సమ్మతమా? కాబట్టి నసీరుద్దీన్ షా అన్నటువంటి మాటలు ఏవైతున్నాయో ఐ థింక్ హీఈస్ రైట్. అండ్ కనీసము ఇన్నాళ్లలో ఒక వ్యక్తి
ముస్లింలను హెచ్చరిక చేయటం అనేది ఆ సముదాయానికి చెందిన వ్యక్తి ఇది అభినందించవలసిన విషయం. కాబట్టి ఇది ఒక బ్యాటిల్ ఆఫ్ నేరేటివ్. సొసైటీ దీనికి ప్రిపేర్ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సుధాకర్ గారు. చాలా విషయాలు మీరు, చాలా లోతైన అంశాలు, చాలామందికి తెలియని అంశాలు మీరు వివరించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, అది డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ అనే ఒక కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ కాన్ఫరెన్స్ ఎక్కడో టొరంటోలో ఎవడో కొంతమంది కలిసి మేధావుల పేరుతోటి కొంతమంది చేసుకుంటున్న కార్యక్రమం అని అనుకుంటే పొరపాటు. ఇది చాలా పద్ధతిగా, ఒక ప్లాన్డ్గా ఈ దేశం పైన జరుగుతున్న ఒక కుట్రలో భాగం. సో ఈ హిందుత్వ వేరు, హిందూయిజం వేరు. హిందూయిజం గురించి మాకేం సమస్య లేదు, హిందుత్వ గురించి సమస్య. ఆర్ఎస్ఎస్, బీజేపీ, లేకపోతే ఇంకొక పొలిటికల్ ఐడియాలజీ, హిందూ రాష్ట్ర, ఇట్లాంటి అన్నీ నిజంగా ఈరోజు ఇప్పటికే కులాల పేరిట కొంత అసమానతలతో ఉన్న హిందూ సమాజంలో ఇంకొక అస్పష్టమైన వాతావరణాన్ని సృష్టించి దాని నుంచి పొలిటికల్గా, అంటే రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక కుట్రలో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. అండ్ భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఒక కుట్ర, ఒక లక్ష్యం ప్రపంచ దేశాలకు ఎప్పుడూ ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర నుంచి, అటు చైనా దగ్గర నుంచి, అటు అమెరికా, యూరప్, ఏ దేశమైనా సరే ఈ దేశాన్ని అస్థిరపరచాలని అనుకోవడం వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి ఆ దౌత్య విధానాల్లో ఒక భాగం. సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి కాన్ఫరెన్సులు జరుగుతున్నప్పుడు అదేదో జరిగిపోయింది అని వదిలేయకుండా, నిజంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రవాస భారతీయులు కానివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి స్పందించండి. మీకు వీలైనంత మేర స్పందించండి. ఇండియన్ డయాస్పోరా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉంది. మన శక్తిని, మన యుక్తిని ఆయా దేశాల్లో మనం వెచ్చించి మనం అక్కడ ఆ దేశ నిర్మాణంలో భాగస్వాములం అవుతున్నాం. సో అటువంటి ప్రవాస భారతీయులు ఈ హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న ఇటువంటి కుట్రలను, కాన్ఫరెన్స్లని వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లీజ్ ఇట్లాంటి కాన్ఫరెన్సులు జరగకుండా మీకు వీలైనంత మేరకు సోషల్ మీడియాలో అయితే సోషల్ మీడియాలో, లేదా ప్రత్యక్షంగా వీలైతే ప్రత్యక్షంగా దీన్ని నిరసన తెలిపి ఇట్లాంటి కాన్ఫరెన్సులు మళ్ళీ జరగకుండా ఉండే విధంగా మీ కార్యాచరణ ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ వీలైనంత మేర ఈ అంశానికి సంబంధించి మీ పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కన్ఫ్యూజన్ని పిల్లల్లో క్రియేట్ చేసే ఒక ప్రయత్నం, కుట్ర జరుగుతోంది. ఈ ప్రయత్నాన్ని డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.